ముంబై వర్షం అంటే కొందరికి ఎంతో ఇష్టం కదూ. కాని అదే వర్షం మరికొందరి జీవితాల్లోకి కష్టాలను కూడా తీసుకొస్తుంది. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో ఈ వర్షమే ఒక వ్యక్తి జీవితంలోకి అదృష్టాన్ని మోసుకొచ్చింది. అవును, దయా, ఊహించని బహుమతుల చుట్టూ తిరిగే ఓ అందమైన కథ ఇది. పదండి చూద్దాం. దేవుడిస్తే చప్పర్ ఫాడ్కే దేతా హే అంటారు కదా. అంటే ఇచ్చాడంటే ఇక అన్నీ కలిసొచ్చేలా ఇస్తాడని. ఇది మనం తరచూ వినే మాటే. కాని ఆ ఆశీర్వాదం ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది అదెవ్వరికీ తెలీదు. సరిగ్గా అలాగే మన కథలోని హీరోకి కూడా ఆ దేవుడి దీవెన తరు అస్సలు ఊహించని రూపంలో వచ్చింది. సో ఇక మన కథలోకి వెళ్దాం. మన హీరో పేరు గోవింద్. అతని ప్రపంచం మొత్తం నిరాశే. ఆ నిరాశకు ఒక రూపమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం ముంబైలో కుండపోతగా కురుస్తున్న ఆ వర్షంలా ఉంటుంది. గోవింద్ కథ ఏంటంటే, ఓ 8 కిందట ఎన్నో కలలతో ముంబైలో అడుగుపెట్టాడు. కాని ఆ మహానగరం తన కలలన్నింటినీ కరిగించేసింది. చివరికి మిగిలిందేంటంటే ఒక చిన్న వాచ్మెన్ ఉద్యోగం. ఇక ఇంట్లో చూస్తే ఇదే విషయంలో భార్యతో రోజూ పోరు. అతని జీవితం మొత్తం ఒక అంతులేని నిరాశ అనే చెప్పాలి. చూడండి, ఒకవైపు ఓ మంచి ఇల్లు, సంతోషంగా ఉండే కుటుంబం. ఇది గోవింద్ కన్న కల. మరోవైపు వర్షానికి తడిసి ముద్దవుతున్న ఒక చిన్న గది, ఒంటరితనం. ఇది తను బతుకుతున్న నిజం. ఈ కలకు ఈ నిజానికి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో కదా. ఆ తేడాయే అతని గుండెమీద ఓ పెద్ద బండలా మారింది. అలాంటి పూర్తి నిరాశలో ఉన్నప్పుడే అతని జీవిత గమనాన్ని మొత్తం మార్చేసే ఒక సంఘటన జరిగింది. అస్సలు ఊహించనిది. ఒక ఒంటరి పిల్లాడి రూపంలో విధి వచ్చి అతని తలుపు తట్టింది. సరే, జరిగిందేంటంటే, గోవింద్ తన డ్యూటీలో ఉన్నాడు. అప్పుడు వర్షంలో ఒంటరిగా కూర్చున్న ఓ చిన్న పిల్లాడు కనిపించాడు. సరే, ఎవరోలే అనుకున్నాడు మొదట. కాని ఒక గంట గడిచింది. పిల్లాడక్కడ్నుంచి కదల్లేదు. అప్పుడు గోవింద మనసులో ఏదో చిన్న ఆందోళన. ఏమైందా అని. నిజానికి తన జీవితంలోనే బోలెడు సమస్యలు. అయినా గోవింద్ ఆ పిల్లాడ్ని అలా ఒంటరిగా వదిలేయలేకపోయాడు. సరిగ్గా అదే టైంలో గట్టిగా ఓ ఉరుమురిమింది. ఆ శబ్దానికి ఆ చిన్న పిల్లాడు జడుసుకున్నాడు. ఆ భయాన్ని చూడగానే గోవింద్ మనసు కరిగిపోయింది. ఇంక తన కష్టాలన్నీ పక్కన పెట్టేసి ఆ పిల్లాడికే దగ్గరగా వెళ్లాడు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ఉంది. అదే ఈ కథకు ప్రాణం. చూడండి, గోవింద్ ఏం చేశాడంటే, తనలో ఉన్న ఒక చిన్న పిల్లాడిని బయటకు తీసుకువచ్చి ఆ బాబు ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ పిల్లాడితో అన్నాడు, ఏంటో తెలుసా, నేను గాలికి రాజుని, ఈ వర్షము నామాటే వింటుంది అని. అలా చెప్పి గాలి ఏవైపు వీస్తుందో అటువైపు చేయి చూపించాడు. అంతే, ఒక చిన్న మ్యాజిక్ చేసినట్టయింది. ఆ పిల్లాడి కళ్లల్లో ఆశ్చర్యం, పెదవులమీద ఒచ్చురునవ్వు. ఆ ఒక్క క్షణం నిజంగా వెలకట్టలేనిది. అప్పుడు ఆ పిల్లాడితో ఏమన్నాడు తెలుసా? నాయనా, నాలాంటి పేదోళ్ళు చలైనా వానైనా భరించాలి, కానీ నువ్వు తడవకూడదు, జబ్బు చేస్తావ్ అని చెప్పి తన గొడుగు కిందకి లాక్కున్నాడు. ఆ ఒక్క మాటలో తన జీవితంలో ఎంత కష్టముందో, ఆ పిల్లాడిమీద ఎంత శ్రద్ధ ఉందో రెండూ తెలిసిపోతాయి. అంతేకాదు, తన దగ్గర ఉన్న కొన్నే బిస్కెట్లు, జ్యూస్ను కూడా ఆ పిల్లాడితో పంచుకున్నాడు. ఆ చిన్న పంచుకోవడంలోనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక తెలియని బంధం ఏర్పడిపోయింది. గోవింద్ చూపిన ఆ చిన్న దయ అనుకోని ఫలితాన్ని ఇచ్చింది. ఆ పిల్లాడి యజమాని, అదే ధీరజ్, గోవిందుని పిలిచి మెచ్చుకున్నాడు. ఆ పిల్లాడు అలా నవ్వడం, ఆడటం నేనెప్పుడూ చూడలేదయ్యా అని చెప్పాడు. సరే, ఒక మంచి పని చేసినందుకు గోవిందుకు మెచ్చుకోలైతే దొరికింది. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. విధి అతని కోసం ఇంకో పరీక్ష పెట్టింది. ఆ రోజు జరిగిన సంఘటనల ఎఫెక్ట్ అతని జీవితాన్ని ఊహించని టర్న్ తిప్పింది. మంచి పనికి దక్కిన ప్రతిఫలం ఏంటో చూడండి. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తూ వర్షంలో పూర్తిగా తడిసిపోయాడు. నెక్స్ట్ డే ఒళ్ళు కాలిపోయే జ్వరం, పనికి వెళ్లలేకపోయాడు. ఆ తర్వాతి రోజు ఆఫీస్కి వెళ్తే బాస్ చేతిలో తిట్లు. మంచి చేస్తే కష్టాలొస్తాయా అని గోవింద్ మళ్లీ నిరాశలో కూరుకుపోయాడు. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇక నా జీవితంలో ఏమీ లేదు, అన్నీ కోల్పోయాను అని అనుకుంటున్న గోవింద్కు విధి ఒక అద్భుతమైన గిఫ్ట్ సిద్ధం చేసి పెట్టింది. మళ్లీ తన డెస్క్ దగ్గర నిరాశగా కూర్చున్నాడు. ఈ పేదవాడి అదృష్టం ఎప్పటికీ మారదులే అని తనలో తానే అనుకుంటున్నాడు.
సరిగ్గా అదే టైంలో తన పక్కన ఎవరో పెట్టి వెళ్లిన ఒక పెద్ద గొడుగు కంటపడింది. ఆ గొడుగుతో పాటు ఓ చిన్న చీటీ కూడా ఉంది. దానిమీద ఏమని రాసిందంటే, నీ వర్షం చాలా మ్యాజికల్గా ఉంది. మళ్ళీ ఎప్పుడైనా నీ మ్యాజిక్ చూపించు. చింటూ. ఆ మాటలు చదవగానే గోవింద్కి అర్థమైపోయింది. తాను చేసిన మంచి పని వృధా పోలేదని. కాని అసలు సర్ప్రైజ్ అది కాదు. ఆ చీటీతో పాటు ఒక ఆడిషన్ టికెట్ కూడా ఉంది. ఏ అవకాశం కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడో అది తను చేసిన ఒక చిన్న మంచి పని వల్ల ఇప్పుడు తన చేతిలో ఉంది. అప్పుడనిపించింది, బహుశా అదృష్టం కూడా ఈ వర్షంలాంటిదేనేమో. ఎప్పుడొస్తుందో తెలీదు, కాని వచ్చిందంటే మాత్రం ఇక కుండపోతలా కురుస్తుంది. చివరికి గోవింద్ సహనానికి, అతని మంచితనానికి ప్రతిఫలం దక్కింది. సో ఈ కథ మనకు ఏం చెబుతోంది? మనం నిజంగా మనస్ఫూర్తిగా కోరుకునే లక్ష్యం ఏదైనా ఉంటే అది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. కావలసిందేంటంటే కాస్త ఓపిక, మంచితనం మీద నమ్మకం, అంతే. ఈ కథ మొత్తం విన్నాక ఒక ప్రశ్న మనసులో మెదులుతోంది. మన జీవితాల్లోని వాతావరణాన్ని, అంటే మన పరిస్థితుల్ని మార్చగలిగే అంతటి శక్తి ఏ చిన్న మంచి పనులకుంది? ఏ చిన్న దయగల పని మన ప్రపంచంలో ఒక పెద్ద పాజిటివ్ మార్పుకు కారణమవుతుంది? ఒక్కసారి ఆలోచించి చూడండి.